హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు పాలకోవా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపించినా లేదా సడన్గా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని. ఈ పాలకోవాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1 కప్పు పాలను వేసుకోండి. తర్వాత ఈ పాలని బాగా మరిగించుకోండి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు 1 కప్పు పాల పొడిని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉండలు లేకోకుండా ఇలా బాగా కలపండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ ఉండండి. కంటిన్యూగా కలుపుతూనే ఉండండి, లేదంటే చిన్న చిన్న ఉండలు కట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా కాస్తంత చిక్కపడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేసిన తర్వాత బాగా కలుపుకోండి. అలాగే ఒక 2 నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్ షుగర్ని వేసుకోండి. మీ స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత 3 లేదా 4 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇలా కాస్తంత చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. ఈ కోవా గోరువెచ్చగా ఉంటే చాలండి. అప్పుడే మనం కోవా బిళ్ళల్ని ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇలా కోవా బిళ్ళల్ని ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి. నెయ్యిని అప్లై చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుందండి కోవా అనేది. ఇలా కొద్దిగా ఈ మిశ్రమం తీసుకొని చేతిలో కోవా బిళ్ళల రౌండ్గా చుట్టేసుకోవడమేనండి. ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎంతో ఈజీగా క్విక్గా చేసేసుకున్నాం కదండి కోవా బిళ్ళల్ని. ఇలా మిగిలినవన్నిటినీ కూడా ఇలాగే చేసుకోండి. సేమ్ ప్రాసెస్లోనే మిగిలిన కోవా అంతా ఇలా కోవా బిళ్ళల్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గార్నిషింగ్ కోసం పిస్తాని కానీ లేదా బాదాంని కానీ మధ్యలో ఇలా పట్టుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. నేనైతే బాదం పిస్తాని పెట్టుకుంటున్నాను. అన్ని కోవా బిళ్ళలకి కూడా ఇలా బాదం పిస్తాని పెట్టుకొని అన్నీ సర్వ్ చేసుకోవడమేనండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ కోవా బిళ్ళలు రెడీ అయిపోయినాయండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన ఇంటికి వచ్చినప్పుడు ఎంతో ఈజీగా తొందరగా చేసేయచ్చండి ఈ రెసిపీని. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.